4 రోజులు చనిపోయిన మనిషిని ఎవరైనా బ్రతికించగలరా? ఇది నమ్మడం కష్టం, కానీ నిజంగా జరిగింది. చనిపోయినవాడు మళ్లీ నడిచాడు. సమాధి తలుపు తెరిచింది. లోపల ఉన్న మృతుడు బయటికొచ్చాడు. మరణం చివరా లేక ప్రారంభమా? లాజరు కథ లోచన మార్చేస్తుంది. ఒక మాటతో యేసు మృతుడిని లేపాడు. బేతనియా అనే గ్రామంలో ఒక కుటుంబం ఉండేదే. మరియా, ఆమె సహోదరి అయిన మార్తా మరియు వారి సహోదరుడు లాజరు ఒక వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు లాజరుకు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. అతని పరిస్థితి రోజురోజుకి క్షీణించింది. మరియా, మార్తా భయంతో యేసుకు సందేశం పంపారు. ప్రభువా, నీవు ప్రేమించువాడు రోగిగా ఉన్నాడు. యేసు ఆ వార్త విన్నాడు, కాని వెంటనే వెళ్ళలేదు. అతనిలా అన్నాడు, ఈ వ్యాధి మరణం కోసం కాదు, దేవుని మహిమ కోసం అని చెప్పి ఇంకా 2 రోజులు అదే చోట ఉన్నాడు. ఇంతలో పరిస్థితి మారిపోయింది. లాజరు చనిపోయాడు. అప్పుడు యేసు తన శిష్యులతో అన్నాడు, మన స్నేహితుడు లాజరు నిద్రిస్తున్నాడు, నేను వెళ్ళి అతన్ని లేపుతాను. శిష్యులు అర్థం చేసుకోలేదు. నిద్రపోతే బాగుపడతాడు కదా. అప్పుడు యేసు స్పష్టంగా చెప్పాడు, లాజరు చనిపోయాడు. అతను ఇంకో మాట కూడా అన్నాడు, మీరు నమ్మేలా ఉండేందుకు నేను అక్కడ లేనందుకు సంతోషిస్తున్నాను. యేసు బేతనియకు చేరేసరికి లాజరు ఇప్పటికే 4 రోజులుగా సమాధిలో ఉన్నాడు. చాలామంది వచ్చి మార్తా, మరియలను ఓదార్చుతున్నారు. మార్తా యేసు వస్తున్నాడని విని అతని దగ్గరకు పరిగెత్తింది. ఆమె బాధతో అన్నది, ప్రభువా, నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. బహుగా దుఃఖపడింది. యేసు ప్రభువు అన్నారు, ఇప్పటికైనా నీవు దేవుని అడిగితే ఆయన వింటాడు. నీ సహోదరుడు మళ్లీ లేచును అని యేసు ప్రభు అన్నాడు. అంతటా యేసు సమాధి దగ్గరకు వచ్చాడు. అది ఒక గుహ. దానిమీద ఒక పెద్ద రాయి పెట్టుంది. యేసు అన్నాడు, ఆ రాయిని తీసివేయండి. మార్త వెంటనే అంది, ప్రభువా, 4 రోజులయ్యాయి, వాసన వస్తుంది. యేసు ఆమెను గట్టిగా చూసి అన్నాడు, నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేను చెప్పలేదా? వారు రాయి తీసివేశారు. యేసు ఆకాశం వైపు చూసి ప్రార్థించాడు, తండ్రి, నీవు నా మాట విన్నందుకు నీకు కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్నవారు నీవు నన్ను పంపినవాడివని నమ్మేలా నేను ఇలా చెబుతున్నాను. అంతటా యేసు గట్టిగా కేకవేశాడు, లాజరు, బయటికి రా. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. చనిపోయినవాడు బయటికి నడుచుకుంటూ వచ్చాడు. అతని చేతులు, కాళ్ళు గుడ్డలతో కట్టబడి ఉన్నాయి. ముఖం కూడా కప్పబడి ఉంది. జనం షాక్ అయ్యారు. యేసు అన్నాడు, అతన్ని విప్పి వెళ్ళనివ్వండి. లాజరు మళ్లీ బ్రతికాడు. ఇది కేవలం ఒక అద్భుతం కాదు, ఇది మరణంపై అధికారం చూపించిన సంఘటన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ప్రియ పరలోకపు తండ్రి దీవెనలు మీకెప్పుడూ తోడుగా ఉంటాయి. ఆమేన్.